కామన్ మ్యాన్ వాయిస్ నేనందం. ఈరోజు వార్తాపత్రికకు సమీక్షకు ఆహ్వానం. ప్రధానంగా మనం అందరూ 3 పత్రికలు ఒకసారిగా ముందరేసుకొని చదవలేం కాబట్టి మనం 3 పత్రికల సమీక్ష పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకటేమో మామూలుగా ప్రజాశక్తి కార్మికులు, సాధారణ ప్రజలకు సంబంధించింది. అదేవిధంగా సాక్షి అధికార పక్షం గతంలో, ఇప్పుడు ప్రతిపక్షానికి, ఇప్పుడు అధికార పక్షం వైపు నిలబడి వార్తలు చెప్తున్న ఆంధ్రజ్యోతి. ఈ 3 పత్రికలు కూడా సమీక్ష చేయాలని చెప్పి గతంలో ఏనాడు కూడా మొదట పెట్టినాము. అయితే ఒక్కొక్క పక్షానికి ఒక్కొక్క పత్రిక ఉండాలని ఈ సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానమైన వార్తల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పినట్లుగానే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టు వాళ్ళ మంత్రివర్గంలో తీర్మానించారు. అదే ప్రధానమైన వార్తగా అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. మంత్రివర్గం ఆమోద ముద్ర, ఉచిత ఇసుక పాలసీ పచ్చ జెండా. వాళ్ళు ఒక జీవోని తెచ్చారు. తాత్కాలికంగా ఆ జీవోని పర్మనెంట్గా కంటిన్యూ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరో 4 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్. మామూలుగా మార్చిలోనే మొత్తం బడ్జెట్ అనేది లెక్కలన్నీ చూసేసి పెట్టడం అనేది ఆనవాయితీ. కాబట్టి ఈ 4 నెలలకి కావాల్సిన బడ్జెట్ని రూపొందించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఆ తర్వాత అదే అన్ని పేపర్లలో ఇవ్వడం జరిగింది. కేబినెట్ నిర్ణయం, కౌలు రైతులకు సులువుగా రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ చట్టాలపై సమగ్ర అధ్యయన కమిటీ. ఈ ఇంకొక విషయం కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఒక కౌలు రైతు రుణాల కోసం సూచనలు, కౌలు రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు వీలుగా CCRC కార్డులు ఇస్తారంట. CCRC కార్డులు వస్తే ఇంకొంచెం సులభం రైతులకి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాటు. అది చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు కౌలు రైతులు చాలా ఇబ్బంది పెట్టినాయి ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వెసులుబాటు కల్పించడం అనేది చాలా మంచిది. ధాన్యం కొనుగోలు, రుణ సేకరణ ప్రభుత్వ హామీ, పౌర సరఫరా సంస్థకు 2,000 కోట్లు గ్యారంటీ, మార్క్ ఫెడ్ 3,200 కోట్లకు సర్కార్ హామీ. ఇది ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి సమగ్ర ప్రణాళిక. అమిత్ షాతో ఢిల్లీలో ముఖ్యమంత్రి. తక్షణం నిధులు, ప్రాజెక్టులపై విస్తృత చర్చలు. నేడు నిర్మలాను ఇతర మంత్రులను కలిసి రావడం ఛాన్స్. మనకి నిధులు రాబట్టడానికి, అదేవిధంగా మనకు రావాల్సిన ప్రాజెక్టులను రాబట్టడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినట్టున్నారు. దాని మీద అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఈసారి మనకి నిధులు సాధించుకొని రావడానికి సంబంధించిన ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పరావడం జరిగింది. చూద్దాము. అదేవిధంగా ప్రధానమైన వార్తల్లో జే భూతం వెంటాడుతుంది. జే అంటే ఏంది కాదు, జగన్ భూతం వెంటాడుతుంది. పారిశ్రామికతల్లో ఇంకా ఆందోళన పోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య. స్వేచ్ఛ వచ్చిందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ టైంలోనే వాళ్ళకి మరింత అవకాశం, సానుకూలత మరింత పెంచుకోవాలి. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి. నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు. ఇంత అనుభవం ఉన్నా ఇప్పటికీ నేను నేర్చుకుంటా ఉన్నానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు. సంతోషం. ప్రజాప్రతినిధులు తల దూర్చొద్దు. భూములు, గనులు దోపిడీ కట్టడి సమిష్టి నిర్ణయం. బియ్యం స్మగ్లింగ్ పైన సమగ్ర విచారణకి ఆదేశించినట్టు సీఎం గారు చెప్పారు. అది విషయం. ఆ తర్వాత ముఖ్యమైన వార్తల్లో అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అని చెప్పి ఒక వార్త. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష ఎన్నికల్లో మన తెలుగు జాతికి సంబంధించిన, అంటే పూర్వం మన యొక్క బ్లడ్ ఇది ఉందంట. కాబట్టి రక్త సంబంధికులు తెలుగు వాళ్ళతో. ఆమె డెమోక్రటిక్, భర్త రిపబ్లిక్ పార్టీ నేత అంట.
ఆమె ఉషా అనే ఆమెకి ఉపాధ్యక్ష అభ్యర్థి ఛాన్స్ వచ్చింది. భార్య ఉషా ఛాన్స్ వచ్చింది. చిలకలూరు ఆంధ్రప్రదేశ్, చిలకలూరులో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉందని రాశారు. సంతోషం. మన తెలుగు వాళ్ళకి ఆ ఉపాధ్యక్ష అవకాశం రాబోతుంది. ట్రంప్ గెలిస్తే వస్తుంది. అది ఖచ్చితంగా గెలుస్తాడని ప్రచారం జరుగుతుంది. చూద్దాం. అదేవిధంగా ఇంకొక విషయం వార్త వచ్చింది ఒకటి. ట్రంప్ ఎన్నికలకు సంబంధించి ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది కదా, దానికి సంబంధించి ఉక్రెయిన్ నుండి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినట్టు ఒక ఇది వచ్చింది ప్రకటన. ఈ కారణం ఏమంటే ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్కి చేసే సహాయం అంతా కూడా వెనక్కి తీసుకుంటాము, చేయము అని చెప్పారు. అందుకోసం ఉక్రెయిన్ ప్రజలు కొంత కోపంగా ఉంటారని తెలిసింది. అందుకోసం ఆడ కుట్ర జరిగింది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. అదే ట్రంప్ పై అత్యాయత్నం వెనుక ఉక్రెయిన్. ఈ ఘటన సోషల్ మీడియాలో ఆ దేశ వైమానిక దళ హర్షాతిరేకం ప్రకటించిందంట. అది అసలు విషయం. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు గ్యారంటీ అప్పు 5,200 కోట్లు. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఇసుక గనులు రద్దు, మెరుగైన పంటలు బీమాకి 3 మంత్రులతో భేటీ, ఈ విషయాలంతా ఉన్నాయి కదా. ఈ సందర్భంగా మాట్లాడుకునే సందర్భంలో అప్పు కోసం పౌర సరఫరా సంస్థ మార్క్ ఫెడ్ ద్వారా రుణాలకు కూటమి సర్కారు హామీ. వాళ్ళ ద్వారా అప్పు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పి చెప్పరావడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో మట్టి దెబ్బల మటాష్ అంటూ వార్త. ఎర్రమట్టి దెబ్బలకు ఎసరు. ఇక్కడేమో పాత ఇంతకు ముందు ఉన్న వాళ్లే మళ్ళీ తవ్వకపోతున్నారు, దాన్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా వార్త వచ్చింది. ఇది భీమిలిలో ఇష్టారాజ్య తవ్వకాలు. ఇక్కడ మట్టి దెబ్బలు మటాష్ అనే పేరుతో ఇప్పుడు తెలుగుదేశం సంబంధించి, జనసేన సంబంధించిన, కూటమికి సంబంధించిన మనుషులే అధికారం రాగానే అడ్డగోలు మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ జనసేన నాడు కగ్గోలు, నేడు నోరు మెదపని పర్యావరణ శాఖ మంత్రి పవన్. ఇది మామూలుగా ఏమంటే, మామూలుగా అప్పుడు చాలా పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడినారంట పవన్ గారు, అదేవిధంగా మిగతా తెలుగుదేశం యొక్క వర్గాలంతా కూడా. అయితే ఈరోజు నోరు మెదపడం లేదు, మొత్తం దోచేస్తా ఉంటారు అన్నట్టుగా వార్త రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆడబిడ్డలపై ఆగని అగాత్యాలు. గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 ఘటనలు. పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి. ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య. విశాఖ హోటల్లో బంధించి ఏలూరుకు చెందిన దళిత బాలికపై లైంగిక దాడి. ఈ అన్ని చోట్ల, ఇది అన్ని జిల్లాల్లో ఇట్లా విస్తరిస్తా ఉంది. బాలికల మీద, మహిళల మీద దాడులు పెరుగుతూ వస్తుంది అనేది పత్రికల్లో రోజు వస్తుంది. దీని మీద ప్రభుత్వం మరింతగా శ్రద్ధ పెట్టాలని మాత్రం అనిపిస్తుంది. కాబట్టి అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. 5 రోజులు వానలే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి నిన్నేమో 2 రోజులు అన్నారు, ఈరోజు 5 రోజులు అంటుంది. 2 రోజులు కోస్తా భారీ వర్షం సూచన. ఒరిస్సా అల్పపీడనంలో ఉత్తరాంధ్రకు వర్షాలు. 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలే. మళ్ళీ అల్పపీడనం వస్తే మాత్రం భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. 5 రోజులు కాదు, ఇంకా ఎక్కువ కూడా పెరిగేటట్టున్నది దీని మీద చూస్తే. తర్వాత విషయానికి వచ్చినప్పుడు వలస కార్మికులు ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి ఒక వార్త ప్రజాశక్తిలో వచ్చింది. అది ఏమంటే, సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చాయి 4 వారాల్లో వెరిఫికేషన్ ఇవ్వాలని. వలస కార్మికులకు సంబంధించి వాళ్ళకి బియ్యం రేషన్ ఇవ్వడం లేదు, రేషన్ కార్డు ఇవ్వడం లేదు, చాలా అలసత్వం వహిస్తున్నారు. దీని మీద వెంటనే విచారణ చేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా, బియ్యం ఇచ్చే విధంగా, వాళ్ళ కోటా వాళ్ళకి చెందే విధంగా చేయాలనేది దీనికి సంబంధించి. ఆ తర్వాత భూ కుంభకోణాలపై న్యాయ విచారణ చేయాలని చెప్పి సిపిఎం చెప్పింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గనులు, భూముల మీద శ్వేతపత్రం ప్రకటించారు కదా.
దాంట్లో కొన్ని విషయాలు చెప్పలేదు. అదాని కార్పొరేట్‌లకు ఇచ్చిన భూములను పేదలకు పంచాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు డిమాండు. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి. ఇంతకుముందు ఒక 5, 6 ఏళ్లకు ముందు ఉచిత బీమా రైతులకి ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు రైతుల దగ్గర కూడా కొంత కట్టించుకొని అది ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేశారు. అట్లా కాకుండా ప్రభుత్వమే ఉచిత బీమా పథకం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి అని చెప్పి ఇంకొక డిమాండ్. ఇంతకుముందు మన లోకేష్ గారు యువగళంలో తిరుగుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి అని చెప్పి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో దాని మీద నోరు మెదపడం లేదు. వెంటనే విద్యుత్ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలి అని చెప్పి సిపిఎం చెప్పుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటరు, అధికారితో సహా 4 ఆర్మీ సిబ్బంది చనిపోయినారంట. ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు. మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయం కానీ, అదేవిధంగా ఈ వలస కార్మికుల విషయం కానీ ఇంకొంత లోతుగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు అనే విషయం కూడా గతంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాని మీద కూడా విషయం తెలుసుకుంటే మంచిది. కాబట్టి ఇంకొంచెం క్షుణ్ణంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందన్.